వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. జగత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద సర్పంచ్ పరమల సుమలత మల్లేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు గ్రామ ప్రజలు కలిసి పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సర్పంచ్ సుమలత మల్లేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తిరుపతి ఉప సర్పంచ్ ప్రేమ్నాథ్, వార్డు సభ్యులు రాజ్ కుమార్, మేఘన తదితరులు పాల్గొన్నారు. మనకాడ అనలేదా? ఇప్పుడు నువ్వు కొట్టిన ఏం లేదు చూడు. చాలు కదా, అదొకటి పెట్టు. ప్రవేశపెట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మనకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమం జరగబోతుంది. దీంట్లో మనకు 10 టీంలతో 99 రోజుల కార్యక్రమం అనేది ఉంది. మనకు ఒకటో అంశంగా మార్చి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్, అలాగే ఆరోగ్యానికి సంబంధించి, తర్వాత సంక్షేమానికి సంబంధించి, పిల్లల భద్రతకు సంబంధించి, రైతు సంక్షేమం, వ్యవసాయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, యువతకు క్రీడలకు సంబంధించి, స్పెషల్గా మహిళలకు సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, ఇది మనం గత 10 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పనులే. కాకపోతే ఏంటంటే వీటిలో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి మనం డైలీ చేసే పనులను ఇంకా ఎఫెక్టివ్గా చేయడం ద్వారా గ్రామాల్లో పరిశుద్ధ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అప్పుడు వర్షాకాలం కొనసాగింపు వరకు ఈ పారిశుద్ధ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించి నర్సరీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉన్నది. ఆ నర్సరీ కార్యక్రమాలు కావచ్చు. అదేవిధంగా మహిళలకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్తో వాళ్ళ నోడల్ ఏజెన్సీ ద్వారా ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఈఓఏ బిల్డింగ్స్ కానీ, తర్వాత బ్యాంక్ లింకేజ్కి సంబంధించిన అంశాలను ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా చర్చించడంతో పాటు వాటి ప్రాధాన్యతలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలను జరగబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని మన గ్రామాభివృద్ధికి మన గ్రామాభివృద్ధికి మనం పాటుపడాల్సిన అవసరం ఉంది. ధర్మారం గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.